అయితే రాజకుమారి దగ్గర నుంచి సంకేతం అందుకున్న తర్వాత జరిగిన విషయాలేమిటి చెప్పండి? ఆ! ఈ విధంగా పద్మావతి ఆ పూలమ్మే ఆవిడిని ఆ 10 వేళ్లతో గంధంలో అద్ది ఆ 10 వేళ్లతో ఆవిడ్ని చెంపలు వాయించి పంపడంలో ఉన్న ఉద్దేశాన్ని మంత్రి కుమారుడు తెలుసుకొని రాజకుమారికి చెప్తాడు. దాని అర్థం ఏమిటంటే అవి 10 రోజులు 10 చల్లదనం అంటే వెన్నెల రాత్రులు. అంటే మనకి అమావాస్య తర్వాత చంద్రుడు పెరుగుతూ ఉంటే వెన్నెల రాత్రులు అంటాం. మళ్ళీ పౌర్ణమి తర్వాత చంద్రుడు క్షీణిస్తూ ఉంటే చీకటి రాత్రులు అంటాం. కాబట్టి దీన్ని కృష్ణపక్షము శుక్లపక్షము అని మనం మామూలుగా చెప్తాం. అయితే ఆ 10 రోజుల పాటు ఇంకా వెన్నెల రాత్రులు ఉన్నాయి. ఈ అమ్మాయి ఏం చెప్పింది, ఆ చివర్లో వచ్చేటప్పుడు ఆ తామర పువ్వును తలలో తురుముకోవడం అర్థం ఏంటంటే రాత్రి వేళ నన్ను రహస్యంగా కలుసుకోమంది. అయితే ఈ 10 రోజులు కూడా వెన్నెల రాత్రులు. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లైట్లు ఇవేవి ఉండేవి కాదు కదా, వాళ్ళకి వెన్నెలే దీపం. ఇంకా ఇళ్లల్లో భవనాల్లో అంతఃపురాల్లో కాగడాలు ఇవి పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈ అమ్మాయి దగ్గరికి అంతఃపురానికి అతను రహస్యంగా వచ్చి కలుసుకోవాలి అంటే చీకటి వేళలో కలవాలి. కానీ ఇంకా 10 రోజులు వెన్నెల రాత్రులు ఉన్నాయి, అంటే పౌర్ణమి రానున్నది. కాబట్టి వెన్నెల రాత్రులు అయిపోయిన తర్వాత రమ్మని చెప్పి ఆ అమ్మాయి ఉద్దేశం. అందుకనే గంధాన్ని పూసింది. గంధం చల్లదనం, వెన్నెల చల్లదనం. కాబట్టి అది తెలుసుకొని ఆ రకంగా అయిన తర్వాత ఆ 10 రోజులు దాటాక మళ్ళీ తిరిగి వీళ్ళు వెళతారు. వీళ్ళు వెళ్ళడానికి మళ్ళీ ఆ అమ్మాయికి పూల చెండు చేసి మళ్ళీ అందులో చీటి పెట్టి పంపుతారు. మళ్ళీ తీసుకువెళతాడు అతను. ఈసారి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మళ్ళీ పూల చెండు తీసుకొచ్చినందుకు ఆ అమ్మాయి ఇక్కడ ఆ పూల అమ్మే ఆవిడ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. ఈసారి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, కుంకుమ నీళ్లలో తన 3 వేళ్ళు ముంచి ఆ 3 వేళ్లను ఆ పూల అమ్మే ఆవిడ దగ్గర ఆవిడ్ని ఇక్కడ ఛాతీ పైన 3 వేళ్లతో గుచ్చేసి ఆ పూల చెండుని వాపస్ చేసి మళ్ళీ తిరిగి ఆవిడ్ని మళ్ళీ ఏవో నానా బాటలు అనేసి పంపిస్తుంది. ఇది రెండవసారి జరిగింది. మొదటిసారే ఆ పుష్పలావిక ఈ విధంగా చేయటం వల్ల చీవాట్లు తిన్నది. ఈ చీవాట్లకు పరివారంగా వాళ్ళు ఏదో డబ్బిచ్చి ఆమెను సర్ది మళ్ళీ పంపిస్తూ ఉన్నారు. ఇది రెండవసారి రాయబారం. ఈ రెండవసారి రాయబారం వెళ్ళి మళ్ళీ వాళ్ళతో చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే ఎరుపు రంగు కుంకుమలో 3 వేళ్ళు పెట్టి ఛాతీ మీద గుచ్చటం వల్ల 3 చుక్కలు ఏర్పడ్డాయి. కాబట్టి దాని అర్థం ఏమిటంటే నన్ను కలుసుకోవడానికి 3 రోజులు పనికిరాదు, 4వ రోజు రమ్మని చెప్పేసి ఆ అమ్మాయి సంకేతం చెప్పినట్టుగా అందులో చెప్తారు. అప్పుడు ఆ తర్వాత 4వ రోజు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏమిటంటే ఈ పుష్పలావికను ఆ 3 వేళ్లతో ఛాతీ పైన పొడిచి పంపేటప్పుడు ఆ రాజకుమారి దొడ్డి దారి నుంచి పంపిస్తుంది. మామూలుగా రోజు వచ్చేటువంటి రాజమార్గం గుంట కాకుండా వెనక దొడ్డిదారి అని మనకి పూర్వం ఉండేవి, ఇళ్ళకి 2 రకాల ద్వారాలు ఉండేవి, అలా పంపిస్తుంది. ఇదంతా వెళ్ళి వాళ్ళతో చెబుతుంది, మీరు చేసిన పనికి ఆవిడ నన్ను చీవాట్లు పెడుతుంది, ఇలా చేస్తుంది అంటే అప్పుడు వాళ్ళంతా తెలుసుకోను దీని వెనకున్నటువంటి అర్థం ఇది. కాబట్టి 4వ రోజు మనం దొడ్డిదారి నుంచి రమ్మని ఆ అమ్మాయి మనకు సంకేతం చెబుతోంది అని చెప్పేసి 4వ రోజు ఆ ప్రజ్ఞాసాధకుడు ఈ వజ్రమకుటుడు ఇద్దరు కూడా లోపలికి దొడ్డిదారి నుంచి ఇతన్ని లోపలికి పంపించేసి అతను బయట ఉండిపోతాడు. అప్పటికే ఇతను వస్తున్నాడు 4వ రోజు అనేటువంటి సంకేతం వెళ్ళింది కదా. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఇలాంటి ఉత్తరాలు ఇవి లేవు కాబట్టి ఇవే వాళ్ళకి భాషను వార్తలు తెలియచెప్పేవి. కాబట్టి ఆ అమ్మాయి ఒక చెలికత్తెను అక్కడ ఏర్పాటు చేసి ఫలానా అతను వస్తాడు అంతఃపురంలోకి తీసుకురమ్మని చెప్తుంది. ఆ రకంగా అతను వెళతాడు. ఇద్దరు కలిసి అక్కడ రహస్యంగా ఉంటారు. ఇది బయట రాజ కుటుంబానికి కానీ ఎవరికి తెలియదు. ఈ రకంగా వాళ్ళు ఒక వారం రోజులు వాళ్ళు ఆ ప్రేమ కలాపంలో ఉండిపోతారు. చివరికి 8వ రోజు ఆ వజ్రమకుడికి తన మంత్రి కుమారుడు గుర్తొస్తాడు. అంటే ఒక 8 రోజుల పాటు అతను ఒక విధమైనటువంటి లౌకికమైనటువంటి మైకంలో పడిపోయి అతని స్నేహితుణ్ణి మర్చిపోతాడు. 8వ రాజు అతను గుర్తొస్తాడు. అప్పుడు వెంటనే
ఒక్కసారి ఉలికిపడి లేచి ఆ అమ్మాయితో అంటాడు, నేను చాలా తప్పు చేశాను, మా స్నేహితుణ్ణి మర్చిపోయాను, 8 రోజులయ్యింది అతన్ని చూడకుండా నేను ఎలా ఉంటాను. మళ్ళీ ఇక్కడ స్నేహ ధర్మం, అక్కడ బట్టి విక్రమార్కుల్లో సోదర భావం, ఇక్కడ ఒక స్నేహ ధర్మం. స్నేహ ధర్మం అంటే ఒక అమ్మాయి కోసం ఒక ఫ్రెండ్ని అలా వదిలేసి వచ్చాను అనేటువంటి ధర్మంతో అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, ఎవరు అతను ఏమిటంటే, ఇతను నా మంత్రి కుమారుడు, నేను పలానా దేశం రాజకుమారుణ్ణి, కాబట్టి అతన్ని వదిలేసి నేను వచ్చి ఇలా ఉండటం అనేది నా కాన్షియస్, నా చిత్తశుద్ధి ఒప్పుకోవట్లేదు, నేను తిరిగి వెళ్ళిపోతాను. అసలు ఇదంతా నాకు ఏమీ తెలియదు, ఇదంతా చెప్పింది ఎవరు తెలుసా, అసలు మీ ఊరు కానీ మీ పేరు కానీ నాకు ఏమీ తెలియదు, నువ్వేవేవో సైగలు చేసావు కానీ నాకు అర్థం కాలేదు, ఇదంతా కూడా అతను చెప్పాడు, అతని వల్ల నాకు తెలిసింది, అతన్ని నేను మర్చిపోవటం మిత్రద్రోహం అవుతుంది, కాబట్టి నేను వెళ్ళాల్సిందే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఇటువంటి వాడిని నేను ఇష్టపడ్డానా, ఇతనికంటే వాడు చాలా తెలివైన వాడు కదా, కాబట్టి ఇతన్ని ఎప్పటికైనా నా నుంచి అతను దూరం చేస్తాడు అనే ఆ అమ్మాయి ఇంకో రకంగా ఆలోచిస్తుంది. ఆలోచించి అతను కలిసి ఉంటే గనక ఇతను నాకు దూరం అవుతాడు, ఇతనేమో అతన్ని వదిలి ఉండలేనంటున్నాడు, ఎలాగైనా ఆ స్నేహితుణ్ణి మనం విడదీయాలంటే మార్గం ఏమిటంటే ఆ స్నేహితుణ్ణి చంపాలి అనేటువంటి ఒక భయంకరమైన నిర్ణయానికి ఆ అమ్మాయి వచ్చేస్తుంది. ఇలా వాళ్ళ మనస్తత్వాలు రకరకాలుగా మనకు ఇందులో చాలా ఆశ్చర్యం కల్పించే విధంగా ఉంటుంది. ఒక అమ్మాయి ఏమిటి అలా అనుకోవడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఏమిటంటే ఆ గాఢమైన ప్రేమలో అతను అంత మందబుద్ధి, వాడికి ఉన్నటువంటి పదునైన బుద్ధి వీడికి లేదు, అయినప్పటికీ కూడా ఇతన్ని నేను ఇష్టపడ్డాను, ఇతనితో కొన్ని రోజులు నేను గడిపాను, కాబట్టి ఇతన్ని వదిలి ఉండటం న్యాయం కాదు, ఇతన్ని గనక నేను వదిలేస్తే ఇతన్ని నా నుంచి దూరం చేస్తాడు అని చెప్పి అతను ఏం చేస్తుంది, పైకి నటిస్తూ చాలా సంతోషం, మీ స్నేహితుడు ఇంత గొప్పవాడా అని ఒక పదార్థం తయారు చేస్తుంది, తినే పదార్థం, ఒక స్వీట్ లాంటిది, అందులో విషం కలిపి ఇతని చేత ఇచ్చి, నా వైపు నుంచి మీ స్నేహితునికి ఇది ఒక స్వీట్ లాగా ఇవ్వమని చెప్పి పంపిస్తుంది. అతను తీసుకొని తిరిగి తన దగ్గరికి వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది, స్నేహితుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్వీట్ని కానీ ఆ పదార్థాన్ని కానీ అసలు స్వీకరించాక తనువు చాలించాడా, అసలు తర్వాత స్టోరీ ఏమిటి, ఈ విషయాలు పద్మావతి రాజకుమారుణ్ణి వివాహం చేసుకుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కథ మొత్తం కూడా 3 పార్ట్లుగా నడుస్తోంది, కాబట్టి కథ మొదటి నుంచి చివరి వరకు చూడండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే కథ మిస్ అవుతుంది, ఆ ఫ్లో మిస్ అవుతుంది, మీకు విషయం బోధపడదు, కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూగా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.